హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ మనవరాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎన్నో పోషక విలువలున్న కరివేపాకు పచ్చడి గురించి తెలుసుకుందాం. దీనిలో కావలసిన పదార్థాలు: ఒక 7-8 ఎల్లిపాయ రెబ్బలు, చిటికెడు మెంతులు, స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు, కొంచెం బెల్లం, కొంచెం చింతపండు, 15 ఎండుమిర్చీలు. ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక పావడి నూనె పోసుకుందాం. నూనె వేడైన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న 2 కట్టల కరివేపాకుని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు ఆకుల్లో పదనంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనిద్దాం. ఇప్పుడు అదే బాండిలో మెంతులు, జీలకర్ర, ఆవాలు ముందుగా కొంచెం వేడి చేసుకుందాం. అందులోనే నువ్వులు కూడా పోసుకుందాం. నువ్వులు చిటపటలాడాక ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో పోసుకొని పక్కన పెడదాం చల్లారేంత వరకు. ఇప్పుడు అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఎండుమిర్చీలను చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. అదే బాండిలో 1/2 గ్లాస్ నీళ్లు పోసి ముందుగా మనం పక్కన పెట్టుకున్న చింతపండును వేద్దాం. ఈ చింతపండు గుజ్జుని బాగా మరగనిద్దాం. అలా మరిగేటప్పుడే ముందుగా మనం పక్కన పెట్టుకున్న కొంచెం బెల్లాన్ని కూడా దీనిలో యాడ్ చేద్దాం. ఈ చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల్ని పొడి చేసి పెట్టుకుందాం. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చీలను కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకుందాం. దానిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. దీనిలోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేద్దాం. ఇప్పుడు మిక్సీ చేసుకొని ఆ పొడిని ఒక గిన్నెలోకి పోసుకుందాం. అదే మిక్సీ జార్లో కరివేపాకును కూడా వేసి మిక్సీ పట్టి ఇప్పుడు అదే పొడిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా పోసి తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా ఇదే మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్సీ పట్టుకొని తర్వాత మూత తీసి మనం గిన్నెలో ముందుగా పట్టి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పొడిని కూడా దీనిలో వేసి ఒకసారి మిక్సీ తింపి ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకుని ఒక పావెడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మినపప్పు, శనగపప్పు ముందుగా తాలింపులో వేసి అవి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు, పసుపు వేసుకుందాం. ఈ వేడి ఆయిల్ చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి ఈ తాలింపు పోసేద్దాం. అంతే, ఎంతో ఈజీగా కరివేపాకు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.